హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కళ్యాణం అయితే శ్రీరామనవమికి అయితే చేపిస్తున్నాం అన్నమాట. శ్రీరామ జయంతి రోజు 10 రోజుల తర్వాత అయితే 11వ రోజు కళ్యాణం అయితే చేపిస్తాము. అది ఎలా చేసామనేది వీడియో. ఫస్ట్ ప్రసాదాలన్నీ గుడి దగ్గరికి తెచ్చి 3 ప్రదక్షిణాలు అయితే చేసేయాలి గుడి చుట్టూ. దాని తర్వాత అమ్మ వచ్చి దీపం అయితే పెడుతుంది. దాని తర్వాత పంతులు గారు అయితే అక్షింతలు అయితే తయారు చేయమన్నారు. పసుపు వేసి దానికైతే 5 మంది కూర్చొని అయితే అక్షింతలు అయితే కలుపుతున్నారు. దాని తర్వాత దీపాలు అయితే వెలిగించేసిన తర్వాత ఆ పట్టం ముందర ఒక తెల్ల గుడ్డ వేసి బియ్యం అయితే వేసేసి బాగా రుద్దాలి అన్నమాట. దాని తర్వాత పంతులు గారు అయితే పసుపు ముద్ద అయితే చేయమన్నారు. అందుకని చెప్పేసి అమ్మమ్మ అయితే పసుపు ముద్ద అయితే చేస్తుంది. దాని తర్వాత పంతులు గారు అయితే తెల్ల దారాన్ని పసుపులో తీసి పసుపు తాడుగా అయితే చేస్తున్నారు. దాని తర్వాత కుండలను అయితే పసుపు కుంకుమ పెట్టి ఆ బియ్యం పైన పెట్టారనమాట. దాని తర్వాత మామిడికాయ మండలు వచ్చేసి ఆ కుండలో పెట్టేసి ఒక టెంకాయ తీసుకొని దానికి బొట్లు అవి పెట్టేసి అక్కడైతే పెట్టారనమాట. దాని తర్వాత రాముల స్వామి సీతాదేవి పటానికైతే పూలదండలు తులసిమాల అయితే వేశారు. దాని తర్వాత రాముల స్వామికి సీతాదేవికి అయితే భాషానం అయితే కట్టమన్నారు. దాని తర్వాత ఇక్కడ అందరూ అయితే దేవుడికి దండం అయితే పెట్టుకుంటున్నారు. దాని తర్వాత పూజ అయితే అయిపోయింది. దాని తర్వాత రాముల స్వామికి ఇలా ఊపాలి, అవన్నీ దండలు అయితే వేయాలి అన్నమాట. సో ఇలా అయితే మేమైతే కంప్లీట్ చేసాం కళ్యాణాన్ని. బాయ్ ఫ్రెండ్స్.